Hello everyone, in this video we are going to discuss important questions from gravitation chapter for MSET 2023. ఈ వీడియో మనకి ఎంపీసీ అండ్ బైపీసీ ఓకే సో ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఈ వీడియో మనకి టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. So in this video we are going to discuss few important questions. See, దీని యొక్క వెయిటేజ్ మనం ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే you will be getting minimum 1 question. సో మాక్సిమం గా 2 questions వస్తాయి. బట్ ఈసారి మనకి 2 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా ఈ చాప్టర్ ని మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా చదవాలి. ఒకవేళ మీకు దీని యొక్క వెయిటేజ్ కానీ సిలబస్ కానీ కావాలనుకుంటే మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. వెబ్సైట్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. గూగుల్కి వెళ్ళి మీరు మన యొక్క వెబ్సైట్ నుండి డైరెక్ట్గా చదువు బిడ్డ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంసెట్ 2023 అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారు, కోర్స్ తీసుకొని ఉన్నారంటే దాంట్లో మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్లస్ సిలబస్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో మన యొక్క యాప్లో మీకు 2 కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 2 కోర్సెస్ లో కూడా ఫస్ట్ యూ విల్ బి గెటింగ్ ప్రీవియస్ పేపర్స్. ఓకే, సో 5 ప్రీవియస్ పేపర్స్ 5 ఇయర్ పేపర్స్ మీకు వచ్చేస్తాయి. ప్లస్ దాంతో పాటు యూ విల్ బి గెటింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లస్ యూ విల్ బి గెటింగ్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్. ఓకే, సో కంప్లీట్ గా ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్ కి మీకు పీడిఎఫ్ మెటీరియల్ వస్తుంది. దాంతో పాటు యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఓకే, యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలా మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వస్తాయి ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. అండ్ ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ వచ్చేసి మీకు 999 కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ టిల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్ గా ఉంటుంది. సో ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఈ కోర్స్ ని పర్చేస్ చేసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us move on to questions. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ పార్టికల్ ఈజ్ ఫైర్డ్ వర్టికల్లీ అప్వర్డ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుండి ఓకే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుండి వర్టికల్లీ అప్వర్డ్ మనకి ఒక పార్టికల్ ని ఫైర్ చేశారు. ఇట్ గోస్ అప్ టు మాక్సిమం హైట్ ఆఫ్ 6400. ఓకే, సో ఇక్కడ మనకి హెచ్ ఇచ్చేసారు 6400 కిలోమీటర్. ఫైండ్ ద ఇనిషియల్ స్పీడ్. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇనిషియల్ స్పీడ్, దట్ ఈస్ u is equals to how much. సో u is equals to how much మనకి ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సి ఇనిషియల్ గా ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉండిందో ఓకే సో ఎట్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఎట్ సర్ఫేస్ అనుకుందాం. ఓకే, సో ఎట్ సర్ఫేస్ ఏముండింది -gm అపాన్ r. ఓకే, ప్లస్ మనం ఒకవేళ ఈ పార్టికల్ యొక్క మాస్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇట్ విల్ బి gmm అపాన్ r. ప్లస్ మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా పైకి వెళ్తుంది అంటే ఇట్ విల్ బి హ్యావింగ్ సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ 12mu². ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫైనల్ గా రీచ్ అయిందో ఓకే సో ఫైనల్ గా రీచ్ అయినప్పుడు హియర్ విల్ బి హ్యావింగ్ -gm అండ్ స్మాల్ m అపాన్ 2 టైమ్స్ ఆఫ్ r ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వెళ్తుంది. సపోజ్ ఎనర్జీ మొత్తం కంప్లీట్ గా కన్జర్వ్ అయింది అని నేను అనుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు -gm m అపాన్ r ప్లస్ 1/2 mu² will be equals to okay so mu² will be equals to -gM upon 2r అవుతుంది. okay, hope that is clear. Suppose if I take this to this side it will become so నేను అట్ సైడ్ తీసుకెళ్తే దానికి ఏమవుతుంది, సో అట్ సైడ్ నేను ఒకవేళ తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ ½ mu² is equals to -gM small m upon 2r plus gM small m upon r. okay, సో 1 లో నుంచి హాఫ్ తీసేసినట్టు అవుతుంది బికాస్ ఇట్ ఈస్ 1/2 gmm upon r. సో 1/2 mu² is equals to 1/2 gM small m upon r. Suppose if I cancel out this half and this m, so u² will be equals to gm upon r. ఓకే, సో నాకు సింప్లిఫికేషన్ కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ
ఇంకో ఆర్ని మల్టిప్లై చేస్తున్నాను, ఇంకో ఆర్ని డివైడ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ మిగులుతుంది. బట్ మనకి ఏమవుతుంది, యూ స్క్వేర్ విల్ బి ఈక్వల్స్ టు GMR అపాన్ దిస్ ఆర్ స్క్వేర్. సో ఇది మనకి ఆర్ స్క్వేర్ అవుతుంది. GM అపాన్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు G. ఓకే, సో G ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G అండ్ M అపాన్ ఆర్ స్క్వేర్. ఓకే, సో ఈ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ G టైమ్స్ ఆఫ్ R. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దట్ ఈస్ 9.81, ఓకే, 6400. ఓకే, సో 6400 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ 7.9. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో స్పీడ్ మనకి ఇక్కడ ఆల్రెడీ మాక్సిమం హైట్ మనం కిలోమీటర్స్ లో సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి యూనిట్స్ కూడా వచ్చేసి u విల్ బి ఈక్వల్స్ టు 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్ దాని యొక్క స్పీడ్ అవుతుంది. యూనిట్స్ అసలు మర్చిపోవద్దు ఫిజిక్స్ లో. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ నుండి మనం తీసుకున్నాము. ఓకే, సో పీడిఎఫ్ మెటీరియల్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం తీసుకున్నాము. దాని యొక్క సొల్యూషన్ ఇలా డీటెయిల్డ్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఎట్ వాట్ డెప్త్ బిలో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో ఇది మనం ఎర్త్ అనుకుంటే ఎట్ 1600 కిలోమీటర్. ఓకే, సో ఈ డెప్త్ మనం చూసుకున్నట్టయితే ఎట్ వాట్ డెప్త్, ఓకే, డి అనుకుంటే ఇక్కడ మనకి ఇది ఇచ్చేసారు, దట్ ఈస్ 1600 కిలోమీటర్. నేను ఒకవేళ దీని యొక్క హైట్ తీసుకుంటే, ఓకే, సో 1600 కిలోమీటర్ దీని యొక్క హైట్ తీసుకుంటే దీని యొక్క హాఫ్ ఎక్కడ మనకి లోపలికి అంటే డెప్త్ లోకి ఎర్త్ సర్ఫేస్ లోకి వెళ్తే ఉంటుంది. ఇదంతా దేని గురించి అడుగుతున్నారు, దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దట్ ఈస్ D ఈజ్ ఈక్వల్స్ టు GH అపాన్ 2 అని మనల్ని అంటున్నారు. ఓకే, సో దీని యొక్క GD ఎప్పుడు మనకి ఉంటుంది, GH అపాన్ 2 అని అడుగుతున్నారు. ఓకే, సో G ఇక్కడ H మనకి ఇచ్చేసారు. బట్ వి నో దట్ ఎప్పుడైతే మనం ఎర్త్ సర్ఫేస్, ఓకే, సో ఎర్త్ సర్ఫేస్ కి లోపలికి వెళ్తామో, ఓకే, సో GD విల్ బి ఈక్వల్స్ టు G టైమ్స్ ఆఫ్ 1 మైనస్ D అపాన్ R. ఓకే, అండ్ GH ఎప్పుడైతే మనకి పైకి వెళ్తామో ఎర్త్ సర్ఫేస్ కి, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు G ఇంటూ 1 minus 2 times of H upon R అవుతుంది. Hope that is clear. Okay, so if I substitute the values in this one, okay, so that is GD is equals to G times of 1 minus D upon R is equals to G times of 1 minus 2H upon R into 1 by 2. Okay, so half అంటున్నారు కాబట్టి. Okay, so G will be cancelling out. So remaining ఏంటి, 1 minus D upon R is equals to 1 minus 2H upon R into 1 by 2. So ఈ 2ని నేను ఇటు తీసుకెళ్తే 2R minus 2D upon R which is equals to 1 minus R minus 2H upon R. Okay, so R cancel అయిపోతుంది. సో రిమైనింగ్ ఏంటి ఇక్కడ, సో రిమైనింగ్ మనం చూసుకున్నట్టయితే 2R minus 2D is equals to R minus 2 times of H. Okay, so hope that is clear. Suppose if I take this R to this side, so 2R minus R is equals to, ఇది నేను అటు తీసుకెళ్తే అది ప్లేస్ లో అవుతుంది 2D minus 2 times of H. So ఇది 2R minus R will be equals to R which is equals to 2 times of D minus 2 times of H. సో ఇక్కడ మనకి R యొక్క వాల్యూ తెలుసు, కాన్స్టాంట్ గా ఉంటుంది, ప్లస్ ఇక్కడ మనకి H యొక్క వాల్యూ ఇచ్చేసారు. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, R ఈజ్ ఈక్వల్స్ టు R, నేను R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఓకే, సో R వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే దట్ ఈస్ 6400. ఓకే, సో రేడియస్ ఆఫ్ అర్త్ 6400 ఈజ్ ఈక్వల్స్ టు 2D minus 2 into 1600. Okay, so 1600 it will become, so ఇది ఎంత అవుతుంది 1600, it means that is 2 into 1600 3200. Okay, so 6400. సో ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ నేను తీసుకెళ్తే it will become positive. So 3200 is equals to 2D, then
సో ఇక్కడ 6400 3200 will be 9600 is equals to 2d, then d will be equals to 4.8 into 10 power 6 meters. ఓకే, మీటర్స్ లో అన్నారు కాబట్టి 10 power 6 వస్తుంది. కిలోమీటర్స్ లో అన్నప్పుడు డైరెక్ట్ గా వచ్చిన వాల్యూని మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇక్కడ 4.3 గా మిస్టేక్ పడింది, దట్ ఈస్ 4.8. సో లెట్ us move on to next question. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లో ఏమంటున్నారు, మాస్ ఆఫ్ మూన్ ఈజ్, ఓకే, సో మాస్ ఆఫ్ మూన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/81, that is 1/81 times of the earth. Okay, so that is mass of earth upon 81 అని మనల్ని అంటున్నారు mass of moon. Okay, and its radius is, okay, so that is radius of moon is equals to 1/4 of earth radius, that is r earth upon 4 మనకి moon యొక్క రేడియస్ ఉంది అని అంటున్నారు. if escape velocity at surface is, ఓకే, ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఈస్ గివెన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. బట్ మనకి ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ యొక్క ఫార్ములా తెలుసు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2gm/r. ఓకే, సో ఇది మనకి ఎస్కేప్ వెలాసిటీ యొక్క ఫార్ములా. బట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ఇట్స్ వాల్యూ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్. ఓకే, సో ఈ ఎస్కేప్ వెలాసిటీ మూన్ పైన ఎంత ఉంటుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వి మూన్ విల్ బి ఈక్వల్స్ టు టైమ్స్, ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఎర్త్ వాల్యూస్ ఉన్నాయి కదా అక్కడ మనం ఏం చేయాలి, మూన్ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ వాట్ ఈస్ g, g విల్ బి కాన్స్టెంట్ ఎవ్రీవేర్, g times ఆఫ్ వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m, సో మూన్ యొక్క వాల్యూ వచ్చేసి me/81. ఓకే, సో m/81 టైమ్స్, ఓకే, m/81 టైమ్స్ మూన్ యొక్క రేడియస్ మనం చూసుకున్నట్టయితే re/4. సో రేడియస్ ఆఫ్ ఎర్త్ బై 4 అంటే ఇక్కడ నేను దీన్ని పైకి తీసుకెళ్తున్నాను. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఫైనల్ గా మనం చూసుకున్నట్టయితే సింప్లిఫై చేసేసినాక వి మూన్ విల్ బి ఈక్వల్స్ టు అండర్ రూట్, సపరేట్ టర్మ్స్ నేను రాసుకున్నట్టయితే 2 times ఆఫ్ gm/r మనకి ఎలాగో ఉంది, ఇంటూ యూ విల్ బి గెటింగ్ c 4/81. సో 4/81 మనకి ఎక్స్ట్రా వచ్చింది. సో దీని యొక్క వాల్యూ మనకి తెలుసు, దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్టయితే ఇచ్చేసారు, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు 11 అంటున్నారు. సో VE మనకి మూన్ విల్ బి ఈక్వల్స్ టు 11.2 టైమ్స్. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఏంటి, ఇది చూడండి 2gm/r, 2gm/ దట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తాను, ఎందుకంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ మనకి ఇచ్చేసారు, టైమ్స్ ఇక్కడ మిగిలింది ఏంటి 4/81. సో వి మూన్ విల్ బి ఈక్వల్స్ టు 11.2 times 2/9. ఓకే, సో దీన్ని నేను ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2.5 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి మనం మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ లో నుంచి ఈ క్వశ్చన్ ని మనం తీసుకున్నాము. ఓకే, సో దీని యొక్క సొల్యూషన్ కూడా మన యొక్క దాంట్లో అవైలబుల్ గా ఉంటుంది అలా. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 stars of equal masses. ఓకే, సో 2 stars of equal masses ఏవైతే ఉన్నాయి కదా, సో ఆర్బిటింగ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ r, their orbital time period is proportional to. ఓకే, సో ఆర్బిటల్ టైం పీరియడ్ మనకి చూసుకున్నట్టయితే t² is directly proportional to r⁻3. ఓకే, so this is a relation. Okay, so t² is proportional to r⁻3. బట్ ఇక్కడ మనం ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే t² కి రిలేటెడ్ గా ఎలాంటి వాల్యూస్ లేదు, బట్ మనకి కావాల్సింది ఏంటి t. సో నేను t ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు. సో t is equals to, so t is directly proportional to r⁻3/√2. ఓకే, స్క్వేర్ రూట్ తీసుకెళ్తే అది అవుతుంది. సో t will be directly proportional to r⁻3/2 బికాస్ మనం అండర్ రూట్ ని 1/2 గా రాసుకోవచ్చు కాబట్టి. సో t is directly proportional to r⁻3/2, that is option A will be right answer. సో ఇలా మీరు జాగ్రత్తగా క్వశ్చన్ ని అర్థం చేసుకొని ఎంసెట్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ఫర్ దిస్ క్లాస్. ఇంకా మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.